అబ్బా ఈ దోసకాయ చాలా పండిపోయింది. దీన్ని ఏం చేయాలి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. క్రిస్ చెప్పు, ఈ దోసకాయ పండిపోయింది, పప్పు చేయమంటావా? బాగుంటదా? పప్పు ఏం బాగుండదు, మెత్తగా అయిపోయింది కదా. మరి దీన్ని ఏం చేయాలి? పడేస్తా మరి. పడేసుకుని ఎందుకు, దాన్ని నీట్ గా క్లీన్ చేసి తొక్క తీసేసి రౌండ్ గా స్లైసెస్ కట్ చేసి దానిపైన లైట్ గా ఉప్పు కారం చల్లి తిను, బాగుంటుంది. బాగుంటదా? చాలా బాగుంటుంది. యాక్చువల్ గా నేను ఇది పడేద్దాం అనుకున్నా, మా ఫ్రెండ్ మంచి ఐడియా ఇచ్చింది. ఇది నేను ఫ్రిడ్జ్ లో ఏం ఇయ్యాలి, ఏం కూర చేయాలనుకుంటే ఈ దోసకాయ దొరికింది. కాకపోతే ఇదంతా మెత్త ఉన్నది, దీన్ని పప్పు అయితే టేస్ట్ రాదంటుంది. మీరు కూడా ఎవరైనా ఇట్లా మెత్త దోసకాయలు ఉంటే ఇట్లా పడేయకుండా దీన్ని మీరు ఏం చేయండి అంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది కదా టిప్పు, నాకైతే మస్తు నచ్చింది. ఈ పీలప్ చేసేసి మంచిగా ముక్కలు కట్ చేసుకొని ఇంత కారం ఇంత ఉప్పు చల్లుకొని తినండి, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ క్రిష్, మంచి అంటే టిప్పు చెప్పావు. చాలా మంది దోసకాయలు మెత్తగా అయిపోతే పడేస్తారేమో, నేనైతే పడేసే వాళ్ళైతే ఈ టిప్పు ఫాలో అవ్వండి. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది కొంచెం యూజ్ఫుల్ ఉంది కాబట్టి షేర్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా యూజ్ ఉన్న వాళ్ళు తెలుసుకుంటారు కదా. ఓకే, బాయ్.